Hey hi guys, welcome. Hey hi guys, welcome back to our channel Ganesh Garage. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. బయటనే వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. ఇక డైరెక్ట్ కార్లోకి వచ్చి అయితే ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఇక మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మాకు గెజ్ చెప్పిన వాళ్ళకి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తా. చెప్పండి, ఇక చెప్పలేకపోతే తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇక ముందలిద్దరు వెనక ముగ్గురం మొత్తం 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. ఈరోజు ఒక స్పెషల్ డే మాకు. అది ఎన్ని రోజుల కష్టం అది అవుతుందో కాదు అనుకున్నాం కానీ అది అయితే ఫైనల్లీ సక్సెస్ అవుతుంది ఈరోజు. ఇక అందుకే ఇక ఆత్రం స్నానం చేసి సబ్బు ఇడకుండా మొహం కడుకొని వచ్చిన అందుకే కర్రే కనిపిస్తున్నాయి ఏమనుకోకండి. ఇక వెనకైతే కూర్చున్నా, నేనైతే ముందర సీట్ వెళ్ళారు. ఇక డ్రైవింగ్ చేస్తా అంటే ఇతనేమో కొట్టి తీసుకున్నాడు కార్ అయితే. మన డైరెక్టర్ శ్రీకాంత్ అయితే ముందర వస్తున్నాడు. హాయ్ చెప్పాను ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్ అంటాడు అన్న అంతే. మనమైతే ఇప్పుడు లొంకాన్ మళ్ళీ అక్కడికి అయితే వచ్చినాం. ఇక కార్ అయితే ఇక్కడనే పార్క్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇక బ్రో అయితే వస్తలేడు. ఏమేమి బ్రో లోపలికి కొందా బ్రో? చి పే కూడా ఆడలేదు బ్రో అయితే. ఇక మా హీరో ఇక మనమైతే లొంకకి వచ్చిన మీరు అయితే ఫుల్ పబ్లిక్ ఇక్కడ. ఇక చూద్దాం లోపలికి అయితే వెళ్ళిపోయి చూద్దాం. ఆల్రెడీ పోయారు. నేను ఒక 6 years అనుకుంటా అంతకు ముందు వచ్చిన, మళ్ళా ఇప్పుడే ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోయింది. ఫుల్ పబ్లిక్ ఊరు, అసలు తక్కువ ఉంటారు మరీ ఎక్కువ ఉండరు అనుకున్నా కానీ ఫుల్ అయితే పబ్లిక్ ఊరు. ఇప్పుడైతే చూపిస్తాడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడైతే మేము లొంక దర్శనం కూడా అయిపోయింది. ఇక నాకైతే అయ్యా నా కష్టం చూసి నాకు ఒక అరటి పండుగ కూడా ఇచ్చిండు. వీళ్ళకైతే లేదు. ఇక మంచి పీస్ఫుల్ ఉండే. ఇప్పుడు ఇంతసేపు అయితే భజన కార్యక్రమం వేసిండ్రు, హనుమాన్ చాలీసా పడిరు. ఇక ఆరతి కూడా అయిపోయింది. మొత్తం దర్శనం అయితే పీస్ఫుల్ అయిపోయింది. ఎంతమంది ఉన్నా సరే మంచిగా దర్శనం దేవుని అయితే దగ్గర నుంచి మంచిగా చూసుకొని పీస్ఫుల్ అయితే మంచిగా కూర్చున్నాం. శ్రీకాంత్ ఎత్తాడు దేవుని చెప్పనేమా. జై శ్రీరామ్. ఈ లొంకా హనుమాన్ ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ సప్తముఖ ఆంజనేయ స్వామి మనకు ఇక్కడ దర్శనం ఇస్తాడు. ఇక్కడికి 5 శనివారాలు మనము ప్రదక్షిణలు చేసినట్లయితే మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అందరూ మీరు కూడా వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ బాగుంటుంది. మేము పర్పస్ మీద రావడం జరిగింది ఇక్కడికి. దాన్ని ఇంకొద్దిసేపట్లో మీకు మన గణేష్ రివీల్ చేస్తాడు. థ్యాంక్ యూ. ఈ కాలాపూర్ క్షేత్రం లోపల దాదాపు 200 సంవత్సరాలకు పూర్వం సప్త ఋషులు ఇక్కడ కఠోరమైనటువంటి దీక్ష చేయడం వల్ల వాళ్ళ యొక్క కఠోర దీక్షకు ప్రత్యక్షమైనటువంటి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై సప్తముఖ ఆ యొక్క సప్త ఋషుల యొక్క కోరిక మేరకు సప్తముఖ ఆంజనేయ స్వామిగా స్వయంభూగా శిల రూపం లోపల ఇక్కడ వెలసిల్లడం జరిగింది. ఆ యొక్క శిలలకు మనము అలంకరణ చేయడం సాధ్యం కాదు కాబట్టి తర్వాత ఆ యొక్క మనము తూర్పు ముఖంగా ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకొని ఆ విగ్రహానికి అలంకరణ నిత్య పూజలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క లొంక క్షేత్రం లోపల ప్రతి మంగళవారం మరియు శనివారం విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీ యొక్క దేవాలయానికి కుడివైపున ఒక గుండము, ఎడమవైపున మరొక గుండం ఉంటుంది. ఈ గుండాల లోపల ఉన్నటువంటి వాటర్ సంవత్సరం లోపల 365 రోజులు నిరంతరాయంగా ఎలాంటి ఎండాకాలమైనా సరే కూడా నిరంతరాయంగా పారుతూ ఉంటుంది. కుడివైపున ఉన్నటువంటి గుండం లోపల ఉన్నటువంటి వాటర్ని స్వామివారి యొక్క అభిషేకానికి ఉపయోగించడం జరుగుతుంది, తాగడానికి ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఎడమవైపులో ఉన్నటువంటి గుండం లోపల భక్తుల యొక్క స్నానాలు ఆచరించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు బాధలు కూడా తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా ఈ యొక్క క్షేత్రం లోపల వారికి ఉన్నటువంటి మొక్కులు ఏవైనా ఉంటే మొక్కుకొని స్వామివారికి మొక్కుకొని ఇక్కడ ముడుపు కడితే అలాగే వాళ్ళ యొక్క కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. అలాగే చాలా మందికి కూడా వాళ్ళ యొక్క కోరికలు తీరడం కూడా జరిగింది. కోరికలు తీరిన తర్వాత స్వామివారికి మొక్కులు సమర్పించుకోవడం జరిగింది. అమావాస్య పున్నమి రోజు లోపల ఈ యొక్క స్వామి క్షేత్రం లోపల యజ్ఞ యాగాదులు నిర్వహించడం జరుగుతుంది, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం లోపల పాల్గొంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసం లోపల స్వామివారికి 3 రోజులు జాతర మహోత్సవాలు జరుగుతాయి. పున్నమ మొదలుకొని 3 రోజులు జాతర మహోత్సవాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఈ యొక్క స్వామివారి సేవ లోపల పాల్గొని వారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. జై శ్రీరామ్. నాకు కూడా తెలియదు ఈ గుడి ఎలా ఏర్పడింది, ఇక్కడ గుడి స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయిందని. మొత్తం ఇక్కడికి వచ్చి నేను అయ్యవారిని అడిగిన, ఇక్కడ తెలిసిన భక్తులను అడిగిన, వాళ్ళైతే మొత్తం చెప్పారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి మన పురాతనమైన గుళ్ళ గురించి తెలుసుకోండి. అలాగే పచ్చటి వాతావరణంలో మన ఆంజనేయ స్వామి అయితే ఒక అద్భుతంగా కనిపిస్తాడు. ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన ప్రదేశం మన లొంక అయితే. ప్రతి ఒక్కరు
మీకు వీలున్నప్పుడు శనివారమైనా మంగళవారమైనా ఒక్కసారైనా వచ్చి చూసి వెళ్ళండి. మీ మనసు అయితే ప్రశాంతత కోరుకుంటుంది ఇక్కడికి వచ్చినట్లయితే. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నా కూడా తెలియదు. అక్కడ గుండ్లకి అయితే వాటర్ అయితే రావడం జరుగుతుంది. ఇవే వాటర్ తాగుతున్నారు మన పెద్దవాళ్ళు అయితే. ఇవే వాటర్ అయితే ఈ వాటర్ కూడా తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకుంటే మనకు మోక్షం కలుగుతుందని ఇక్కడ భక్తులు అయితే చాలామంది నమ్ముతారు. ఎంత గ్రీనరీ చూసుకోండి. అసలు టెంపుల్ అయితే మంచిగా మధ్య అడవిలో అయితే ఉంటుంది. మేము కూడా ఇక్కడికి ఒక మంచి కార్యక్రమం కోసం అయితే వచ్చినాం. ఇక మేము మా టీం అయితే ఒక చిన్న సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం. అది కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా ఈరోజు ఇక్కడికి ఆ ఆంజనేయ స్వామి సన్నిధానంలో మేమైతే టైలర్ లాంచ్ చేద్దామని ఒక మంచి డిసిషన్ అయితే తీసుకున్నాం. అందుకే నైట్ బాగా కష్టపడి మా టీం అయితే టైలర్ అయితే కట్ చేసిరు. ఇక చేసి మేమైతే లొంకన్మాన్ల దగ్గర కూడా వచ్చినాం. వచ్చి ఇంకా ఈరోజు టైలర్ అయితే రిలీజ్ చేస్తాం. ఇక్కడ ప్రతి మంగళవారం అయితే అన్నదానం అయితే నిర్వహిస్తున్నారు దాతలు అయితే. ఇక్కడికి ఫుల్ పబ్లిక్ వచ్చినా ప్రతి ఒక్కరికి అయితే ఫుడ్ అందేలా చేస్తున్నారు. ప్రతి మంగళవారం ఎవరైనా వస్తే ఇక్కడనే భోజనం అయితే దొరుకుతుంది. కాబట్టి మీరు తినకుండా వచ్చినా పర్లేదు. కెమెరాలో వ్యూ ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం బ్యూటిఫుల్ అయితే ఉంటుంది. ఒక అటుపక్క ఇటుపక్కల దట్టమైన చెట్లు ఉంటాయి. కింద వాటర్ పోతుంటే పీస్ఫుల్గా వాటర్ సౌండ్ ఒక్కటే వినిపిస్తుంటుంది మనకైతే. చూసుకోండి. బాబా అక్కడైతే గుడి ఉంటుంది. ఆ గుడి కింద నుంచి గుండం అయితే ఉంటుంది. అసలు బ్యూటిఫుల్ లొకేషన్, ఎవరు మిస్ అవ్వద్దు. నియర్ బై పరిగి పక్కల ఇంత మంచి లొకేషన్ ఉందని చాలామందికి తెలియదు. ప్రతి ఒక్కరు రండి. మీరు కూడా మంచి టెంపుల్ నియర్ బై పరిగిలో వస్తుంటే ఈ లొంక హనుమాన్లోకి అయితే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు. తప్పకుండా ప్రతి మంగళవారం రావడానికి ట్రై చేయండి. ఫుల్ పబ్లిక్ ఉంటారు. అలాగే ఆరతి ఉంటుంది, హనుమాన్ చాలీసా ఉంటుంది. అలాగే ఇక్కడ అయితే భజన కార్యక్రమం కూడా ఉంది. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఆ బోర్డు అయితే మీకు డిస్ప్లే చేస్తా చూడండి. ప్రతి ఒక్కరు మంగళవారం శనివారం అయితే రావడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ వీడియో తీసిన చెప్పిన మాట వీళ్ళు ఏంటంటే ఇక్కడైతే ఎవరు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు, ప్లాస్టిక్స్ని వేసేద్దామని చెప్పారు. ఎందుకంటే ప్లాస్టిక్ తెచ్చి నియర్ బై చుట్టుపక్కల వేస్తుంటే అవన్నీ గాలి కొట్టుకుపోయి గర్భగుడి దగ్గరికి వస్తున్నాయంట. మీరు ఎవరైనా వస్తే గుడి దగ్గరికి ప్లాస్టిక్ అయితే తీసుకురావద్దు. ఇక్కడనే మనకు వాటర్ ఉంటాయి తాగడానికి, కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ యూజ్ చేయొద్దు. ఇక్కడ తినడానికి ఫుడ్ పెడతారు. అక్కడ ప్లాస్టిక్ ప్లేట్లు పెట్టకుండా స్టీల్ ప్లేట్లు అయితే పెడతారు. మీరు కూడా ప్లాస్టిక్ ప్లేట్లు ఎవరు తీసుకురాకండి. ఇక్కడ వచ్చి ప్లాస్టిక్ పక్కన వేస్తే మన గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మన లొంక హనుమాన్లు అనేది లోయలోకి ఉన్నట్టు ఉంటుంది. లోయలో మన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ అయితే తీసుకురాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తా. ఫస్ట్ లాగ్ మన ఆంజనేయ స్వామి దగ్గర అయితే నేను కెమెరా తీసుకున్న యాక్షన్ 5 ప్రోలో అయితే ఇది మొత్తం రికార్డ్ చేస్తున్నా. నేను చాలా రోజులు ఆగిన. కెమెరా వచ్చి 2 months అయిపోయింది. లొంక హనుమాన్ల వీడియో తీద్దామని ఎన్ని రోజులు అయినా ఫస్ట్ టైం అయితే మా వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నేను ఏమైనా మిస్టేక్ చేసినా, ఏమైనా తడబడినట్టు అయినా నాకైతే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే పరిగే వాళ్ళు ఎవరైనా వస్తున్నాడో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. బాబా లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది. మీకు కెమెరాలు ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్ మనం దగ్గర నుంచి చూసి అయితే మస్తు అంటే మస్తు ఉంది. మొత్తం గ్రీనరీ ఉంది. కాబట్టి మీరైతే ఈ లొకేషన్ అయితే మిస్ అవ్వకండి. లొంకకు వచ్చినప్పుడు అయితే సైడ్ కాపుకొని వస్తే పీస్ఫుల్ ఉంటుంది. మంచిగా ఫొటోస్ తీసుకొని మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. మొత్తం లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ దగ్గర నుంచి చూస్తే మీకు ఆ లొకేషన్ ఎట్లుంది అనేది ఫీల్ అవుతారు. ఈ కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో నాకు కూడా అర్థం కావడం లేదు. రామ మందిరం గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం.